రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే అంటూ విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ జనసేన అభ్యర్థి పోతన మహేష్ రాజీనామాపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమంలో బీజేపీ అభ్యర్థిగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్న సుజనా చౌదరితో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. నియోజకవర్గంలో కూటమికి సంబంధించినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థి బీజేపీ నుండి సుజనా చౌదరి పోటీ చేస్తున్నారు. మనతో మాట్లాడేందుకు సుజనా చౌదరి ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారానికి కూటమి ఏర్పడిన తర్వాత ఉన్నటువంటి పరిణామాలు ఎలా ఉండబోతుంది, మీ విజయ అవకాశాలు ఎలా ఉండబోతుంది? బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. వాళ్ళ మౌలిక సదుపాయాలు చాలా దీన పరిస్థితిలో ఉన్నాయి. వాళ్ళ జీవిత ప్రమాణాలు కూడా చాలా తక్కువ స్థాయిలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా పెంపొందించాలని చెప్పి నాకు మంచి అవసరం ఎంతైనా ఉంది. నేను వచ్చి ఇక్కడ పనిచేయడానికి ఆ భగవంతుడి నిర్ణయంతో మా అధిష్టానాలు 3 భారతీయ జనతా పార్టీ అధిష్టానం, జనసేన మద్దతు, తెలుగుదేశం మద్దతు, చంద్రబాబు నాయుడు గారి మద్దతుతో చేయగలుగుతున్నాం. కాబట్టి పశ్చిమ నియోజకవర్గానికి బాగా చేయగలను, బాగా ఇంప్రూవ్ చేస్తామని చెప్పి నాకు నమ్మకం. అంటే మీరు ఎజెండాకి సంబంధించినటువంటి మీ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా, మీరు ప్రధానమైనటువంటి మీరు గుర్తించినటువంటి సమస్యలు? ఇప్పుడు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం. ఒక వారం రోజుల్లో అది రిలీజ్ చేస్తాం. ఇప్పుడు మీకు వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన ఎలా ఉంది? ప్రజలు ఏం చెప్తున్నారు మీకు? వాటర్ సమస్య చూస్తున్నారు కదా, బ్రహ్మరథం పడతా ఉన్నారు. ప్రజల స్పందన చాలా బాగుంది. వాళ్ళు కోరుకుంటున్నారు మార్పు 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 అని. ఇంతకుముందు వాళ్ళు చేసిన పొరపాటుని తెలుసుకొని ఇప్పుడు కరెక్ట్ చేసిన పని మీద ఉన్నారు. కూటమిలో కొందరికి అసంతృప్తులు ఉన్నాయన్నారు, వాటిని ఎలా ఓవర్కమ్ చేయబోతున్నారు? ఏమాత్రం అసంతృప్తి లేదు. అందరు చూస్తున్నారు కదా, జనసేన వాళ్ళే ఉన్నారు కదా, అందరూ టీడీపీ వాళ్ళు ఉన్నారు కదా, మొత్తం ఏమాత్రం అసంతృప్తి లేదు. జనసేన ఇన్ఛార్జ్ రాజీనామా చేశారు కదా సార్, దాని మీద మీకు ఏమైనా రియాక్షన్ ఏమైనా ఉంది? ఆయన ఎవరండి? ఎవరు మీరు అనేది? జనసేన ఇన్ఛార్జ్ పోతన మహేష్ రాజీనామా చేశారు. ఏం ఆయన పవన్ కళ్యాణ్ గారు పెంచారు. పవన్ కళ్యాణ్ గారికి అంటే పాలు తాగిన రొమ్మును కొట్టిన వ్యక్తిగా వెళ్ళాడు. అతను నేతని అని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. లేకపోతే అతను ఎవరో తెలియదు కదా. కాబట్టి అతను రాజకీయాల్లో చెప్తారు కదా, హత్యలు ఉండవు ఆత్మహత్యలని, అందులో మొదటిగా అతను చేసుకున్నాడు పాపం. చూసుకుంటే కనుక కూటమికి సంబంధించినటువంటి అంశంలో తాను ముందుకు వెళుతున్నాను, విజయ అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.